గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియో ఎస్పెషల్గా ఎవరైతే సిపి గెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఎందుకంటే పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మన క్యాంపస్ స్టూడెంట్ 2022 ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు అండ్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సిపి గెట్ 2025 ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. సో అందుకే వీడియో చేస్తున్నా. ఎప్పుడైనా సో ఇంకో క్లారిఫికేషన్ ఇస్తా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు. పీజీ ఈసెట్ వేరు, సిపి గెట్ వేరు, ఓకేనా. పీజీ ఈసెట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్, అది ఓకేనా. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ ఈసెట్ అంటే. సో పీజీ ఈసెట్ని నార్మల్గా మీరు న్యూస్ పేపర్లో వెయిటీ న్యూస్లో చూసి పీజీ మన పీజీ అనుకోకండి. అది బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసుకోనికి దానికి సంబంధించింది అది, ఓకేనా. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అది, ఓకేనా. సో మనది ఏంటంటే సిపి గెట్, సిపిజిఈటి, ఓకేనా. సిపి గెట్ అంటే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్, ఓకేనా. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ సిపి గెట్ 2025 ఇది మనం రాసే ఎంట్రన్స్. సో బీటెక్ అయిపోయిన వాళ్ళు రాసుకోవచ్చు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు రాసుకోవచ్చు, బీఏ, బీకామ్, బీఎస్సీ. సో ఎనీ 3 years డిగ్రీ కానీ 4 years డిగ్రీ కానీ నీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా ఆ డిగ్రీ తోటి నువ్వు రాసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకానమీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సోషియాలజీ, సో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఈ ఎంఏలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటికీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ పెట్టిన, అంటే బీటెక్ చేసినా, నువ్వు బీఏ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ అని పెట్టిన మ్యాక్సిమం అన్ని ఆర్ట్స్ సబ్జెక్ట్స్కి. ఇక డిగ్రీలో బీకామ్ చేస్తే పీజీలో ఎంకామ్ చేసుకోవచ్చు, డిగ్రీలో ఎంపీసీఎస్ చేస్తే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు, బీజెడ్సీ చేస్తే బాటనీ కానీ జువాలజీ కానీ కెమిస్ట్రీ కానీ. సో డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్స్ ఏది ఉందో పీజీలో ఆ మెయిన్ సబ్జెక్ట్లో నువ్వు ఎంఎస్సీ చేసుకోవచ్చు, బీకామ్ వాళ్ళు ఎంకామ్ చేసుకోవచ్చు. ఎంఏ అనేది చేసుకోవాలనుకుంటే నువ్వు అంటే ఏ డిగ్రీ ఉన్నా నీకు ఎంఏలో ఏ సబ్జెక్ట్ అయినా ఆర్ట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నువ్వు బీటెక్ చేసినా కానీ ఎంఏలో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు మోస్ట్లీ. ఇక అఫీషియల్గా సిపి గెట్ రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్లో ఇన్ డీటెయిల్డ్గా మనకి ఇస్తారు, అంటే ఏ సబ్జెక్ట్కి ఏది ఎలిజిబిలిటీ అనేది. ఆ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత సిపి గెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్లో మనకి ప్రతి కోర్స్కి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఒక వీడియో స్పెషల్గా ఎలిజిబిలిటీస్ గురించి చేస్తా, ఎందుకంటే అది కూడా ఒక వీడియో ఉంటే బాగుంటుంది. రిలీజ్ అయిన తర్వాత చేస్తా. ప్రస్తుతానికైతే మీ 6th సెమిస్టర్స్ మీద ఫోకస్ చేసుకోండి. 5 సెమ్లు అయిపోయినాయి అన్ని యూనివర్సిటీస్లలో. 6వ సెమ్ ఏదైతే మేలోనో జూన్లోనే పెడతారు మీకు, దాని మీద ఫోకస్ పెట్టుకోండి. దాని మీద ఫోకస్ పెట్టుకుంటే మీరు అది క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ సిపి గెట్ మంచిగా ప్రిపరేషన్ కావచ్చు. ఇక సప్లిమెంటరీలకు చెప్తున్నా, సప్లీస్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సప్లీస్ ఉంటే క్లియర్ చేసుకోండి. 6th సెమ్ అయిపోయాక కూడా సప్లిమెంటరీ ఇన్స్టెంట్ సప్లిమెంటరీస్లలో క్లియర్ అయినా పర్లేదు. 2025లో మీరు డిగ్రీ అయిపోవాలి అంతే, ఓకేనా. సో రెగ్యులర్గా డిగ్రీ పాస్ అయితే కొంచెం బెటర్. ఫస్ట్ ఫేజ్లోనే పీజీ అడ్మిషన్ దొరుకుతుంది. మొత్తం పీజీకి 3 అడ్మిషన్లు ఉంటాయి, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. 3 అడ్మిషన్స్లలో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత 3 అడ్మిషన్లలో పార్టిసిపేషన్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ అడ్మిషన్ మిస్ అయినా phase 1, phase 2 అడ్మిషన్ మిస్ అయినా phase 3 అడ్మిషన్లో కూడా మీరు పార్టిసిపేషన్ చేయొచ్చు, ఓకేనా. phase 1లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇది మిస్ అయిన వాళ్ళు phase 2లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఆబ్వియస్లీ వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ ఉంటుంది. phase 2 కూడా మిస్ అయింది అనుకోండి, ఒకవేళ మీరు సప్లిమెంటరీస్ రాసి రిజల్ట్స్ లేట్ వచ్చి కొంచెం అడిట్ అయితే phase 3 వరకు మీ డిగ్రీ పాస్ అయ్యి సర్టిఫికేట్స్ మీ చేతులకు వచ్చిన phase 3కి మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెపరేట్గా డేట్స్ ఇస్తారు. ఒకవేళ phase 1లో phase 2లో మిస్ అయిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే phase 3లో కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఓపెన్ డిగ్రీ వాళ్ళు రీసెంట్గా నాకు చాలామంది మెసేజ్ చేసారు, ఓపెన్ డిగ్రీ అన్న మాది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, మాకు లేట్ అవుతుంది, 6th సెమిస్టర్ లేట్ అవుతుంది, రిజల్ట్స్ లేట్ వస్తాయంటే ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్ మిస్ అయినా కానీ సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ వరకు మీకు డిగ్రీ రిజల్ట్స్ వచ్చినా కానీ అప్పటి వరకు మీరు టీసీ ప్లస్ మెమోస్ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వరకు వచ్చిన సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో మొత్తం 3 ఫేజ్లు. సో టెన్షన్ అవసరం లేదు, ముందే చెప్తున్నా. 3 ఫేజ్లు ఉంటాయి కాబట్టి టెన్షన్ అవసరం లేదు. సప్లిమెంటరీలలో పాస్ అయినా కానీ నీకు పీజీ అడ్మిషన్ దొరుకుతుంది, సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి రిజల్ట్స్ లేట్ వచ్చినా కానీ ఫస్ట్ ఫేజ్ మిస్ అయినా, సెకండ్ ఫేజ్ మిస్ అయినా, థర్డ్ ఫేజ్ వరకు అయినా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని మనం సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో టీసీ పెట్టాలి, డిగ్రీ మెమోస్ పెట్టాలి. మెయిన్ ఇవి డిగ్రీ మెమోస్, డిగ్రీ టీసీ, డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్. ఇవి ఉంటేనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఆబ్వియస్లీ 10th మెమో, ఇంటర్ మెమో, క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ ఉంటాయి.
మెయిన్గా ఉండాల్సిన డిగ్రీ టీసీ, డిగ్రీ మెమోస్, డిగ్రీ టీసీ, డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ ఇవి ఉంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోతేనే మనకి నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. తర్వాత కాలేజీలో పోయి జాయిన్ కావాలి. సో 3 పేజ్లలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవుతుంది. ఫస్ట్ పేజ్లో వేసుకుంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఫస్ట్ పేజ్లో మిస్ అయితే సెకండ్ పేజ్లో వేసుకోవచ్చు. సెకండ్ పేజ్లో మిస్ అయితే థర్డ్ పేజ్లో వేసుకోవచ్చు. ఏదో ఒక పేజ్లో ఒక్కసారి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది అంటే ఏం కాదు, ఇక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. 6th సెమ్లో సప్లీలలో పాస్ అయినా కానీ ఏం కాదు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజల్ట్స్ లేట్ వచ్చినా ఏం కాదు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి రిజల్ట్ వచ్చినాక నెక్స్ట్ డేనే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ మెయిన్ యూనివర్సిటీ ఉంది కదా, సీదా అక్కడికి పోతే మీకు డైరెక్ట్ అక్కడ మెమోస్ ఇస్తారు. టీసీ ఉన్న మెమోస్ ఇస్తారు. తెలంగాణలో నువ్వు ఏ జిల్లాలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నువ్వు జాయిన్ అయినా కానీ, ఎక్కడ ఏ సెంటర్లో జాయిన్ అయినా కానీ, మెయిన్ది మనకి ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటుంది కదా, అక్కడికి వచ్చి అక్కడ మీ మెమో కానీ టీసీ కానీ రిజల్ట్స్ వచ్చినాక నెక్స్ట్ డే 1 day or 2 daysకో వచ్చి తీసుకోవచ్చు డైరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్లో జాయిన్ అయితే హైదరాబాద్ నుంచి మెమోస్ కరీంనగర్ రావాలంటే చాలా టైం పడుతుంది. అది అన్నట్టు. సో మిగిలిన యూనివర్సిటీస్ కానీ ఉస్మానియా, శాతవాహన, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ ఇవన్నిటి యూనివర్సిటీస్కి ఇన్ టైంలోనే 6వ సెమిస్టర్ అయిపోతుంది. రిజల్ట్స్ వస్తాయి, మెమోస్ వస్తాయి, టీసీలు వస్తాయి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ సిపి గెట్ కొంచెం లేట్ వస్తుంది. ఇప్పుడు మనకు ఐసెట్ వచ్చింది ఎంబీఏ ఎంసీఏ చేసే వాళ్ళకి, ఎడ్సెట్ వచ్చింది ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, మనకు బీఈడీ చేసేటోళ్ళకి, లా సెట్ వచ్చింది లా చేసే వాళ్ళకి. సో ఆల్మోస్ట్ అన్ని సెట్లు వచ్చినాయి, ఒక్క సిపి గెట్ రాలేదు పీజీ చేసేటోళ్ళకి, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి. సో ఇప్పుడు అది కొంచెం లేట్ వస్తేనే బెటర్. ఎందుకంటే మీరు 6వ సెమిస్టర్కి మంచిగా ప్రిపరేషన్ అవుతారు కదా, అది ఆ సెమ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మనకి నెక్స్ట్ మంత్ మేలో సిపి గెట్ నోటిఫికేషన్ వచ్చి పెడితే జూన్ ఎండుకో జూలైలోనో ఎగ్జామ్ పెడతాడు, ఎంట్రన్స్ ఎగ్జామ్. అప్పటి వరకు మీ 6వ సెమిస్టర్ అయిపోయింది అనుకోండి, మీరు మంచిగా సిపి గెట్కి ఒక 1 month ప్రిపేర్ కానీ, 20 days ప్రిపేర్ కానీ టైం ఉంటుంది. ఓకేనా? ఇంకా నన్ను అడిగితే మాత్రం ఇప్పటి నుంచే మీ 6వ సెమిస్టర్కి ప్రిపేర్ అవుతూనే ఈ సిపి గెట్లో కూడా ఏదో ఒక సబ్జెక్టు నువ్వు ఎంఏ చేస్తావా, ఎంఏలో ఏ సబ్జెక్ట్ చేస్తావు దానికి ప్రిపేర్ కావాలి. ఎంఎస్సీ చేస్తావా, ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ చేస్తావు దాని ఎంట్రన్స్కి ప్రిపేర్ కావాలి. ఏ ఎంకమ్ చేస్తావా, ఎంకమ్ ఎంట్రన్స్కి ప్రిపేర్ కావాలి. ఏ ఎంట్రన్స్ అయినా కానీ ఒక బుక్, విజేత కాంపిటీషన్ ఎంట్రన్స్ బుక్ ఉంటుంది, సిపి గెట్ అనే మీ సబ్జెక్టులో విజేత కాంపిటీషన్ బుక్ దొరుకుతుంది. ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ సెర్చ్ తీసుకొని సైమల్టేనియస్గా సెమిస్టర్స్కి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు దీనికి ప్రిపేర్ కావాలి. సో ఓకేనా? సో మేలో నోటిఫికేషన్ వస్తుంది, జూన్ జూలైలో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇక తర్వాత ఆగస్టు సెప్టెంబర్ దాకా కూడా పోతాయి అడ్మిషన్స్. సెప్టెంబర్ దాకా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సెకండ్ ఫేజ్ మళ్ళీ ప్రాసెస్, థర్డ్ ఫేజ్ మళ్ళీ ప్రాసెస్, హాస్టల్ అడ్మిషన్స్. సో ఇవంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సెప్టెంబర్ దాకా పోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ అడ్మిషన్, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎట్లా అప్లై చేసుకోవాలి ఫోన్లో, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలి, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అయిపోయేంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కంటిన్యూస్గా ఈ ఛానల్లో పెడితేనే ఉంటా. సో లాస్ట్ ఇయర్ సిపి గెట్ చాలామందికి హెల్ప్ అయింది. సిపి గెట్ 2024 మన వీడియోస్ చూసి చాలామంది క్యాంపస్కి సింపుల్గా ఆ ప్రాసెస్ తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అది అన్నట్టు. ఇంకేముంది, అంతే, చెప్పాల్సింది ఏం లేదు. మీరు డిగ్రీ ఎక్కడ చేసినా కానీ పీజీని క్యాంపస్లో చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే లాస్ట్ మాస్టర్స్ తర్వాత ఏముండదు, ఇక చేస్తే పిహెచ్డీని. కాలేజ్ లైఫ్ లాస్ట్ మాస్టర్స్ చేసినా ఉంటే ఈ మాస్టర్స్ అనేది మంచిగా క్యాంపస్లో చేయి, మంచి ర్యాంక్ తెచ్చుకొని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్, తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ మంచి మెయిన్ యూనివర్సిటీస్లలో చేసినామంటే నీ మాస్టర్స్ మంచిగా ఉంటుంది కొంచెం. సో ఫ్యూచర్ బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా మంచిగా ఉంటుంది. లేదంటే నీ పీజీ కంప్లీట్ చేసి పీజీతో పాటు నువ్వు ఫ్యూచర్ చూసుకున్నా కానీ మంచిగా ఉంటుంది మెయిన్ క్యాంపస్లో దేనికైనా కానీ. సో ఇది అందరికీ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటా మరి. సో దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ సైనింగ్ ఆఫ్.